ఈరోజు జనవరి 2వ తేదీ 2025 సంవత్సరం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వించిపేట ఇస్మాయిల్ స్ట్రీట్లో వచ్చేసి నేను ఈరోజు ఈ వీడియో తీయటానికి కారణం ఏంటంటే విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ పక్కన అంటే 5వ నెంబర్ రూట్లో జెర్మియా గారి నెల్సన్ బైబిల్ బుక్ సెంటర్కి వెళ్ళాను. ఆయన గుప్పిలు విప్పాడు. నేను సంవత్సరానికి ఒకసారి వెళ్తుంటా. ఒక క్యాలెండరు, మంచి క్యాలెండరు, ఒక డైరీ ఇచ్చాడు. నాతో ప్రార్థన చేయించుకున్నాడు. నిన్న విజయవాడ గుణదల దగ్గర బెత్లెహేం నగర్లో రోజంతా ప్రార్థనలో గడిపాను. యేసు కృపా నిలయంలో మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఒక పల్లవి చరణం పాడేసి ముగిస్తాను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. మరొకసారి చెప్తున్నా, ఈరోజు కొత్త సంవత్సరం జనవరి 2వ తేదీ 2025 సంవత్సరం మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడ వించిపేట ఇస్మాయిల్ స్ట్రీట్లో తీయడం జరిగింది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.